హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఎడ్సెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల. బీఈడి కోర్సుల్లో ప్రవేశాలకు ఎడ్సెట్ 2025 షెడ్యూల్ను ఆదివారం కాకతీయ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ప్రతాప్ రెడ్డి, రిజిస్టర్ రామచంద్రం, ఎడ్యుకేషన్ డీన్ రామ్నాథ్ కిషన్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ మనోహర్, దూరవిద్య కేంద్రం డైరెక్టర్ సురేష్ లాల్, డెవలప్మెంట్ ఆఫీసర్ వాసుదేవ రెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, ఎడ్సెట్ 25 కన్వీనర్ వెంకట్రామ్ రెడ్డితో కలిసి విడుదల చేశారు. నేడు నోటిఫికేషన్ను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేయనుంది. దరఖాస్తుల ప్రక్రియ మార్చి 12 నుంచి మే 13 వరకు కొనసాగనుంది. దరఖాస్తులు వెబ్సైట్ అందుబాటులో ఉన్నాయి. ఆలస్య రుసుము లేకుండా మే 13 వరకు, మే 20 వరకు అపరాధ రుసుము 250, మే 24 వరకు 500తో చెల్లించుకోవచ్చు. కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జూన్ 1న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు 2 సెషన్లలో ఎడ్సెట్ నిర్వహించనున్నారు. ఇరవై నుంచి 10th పరీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 2500 కేంద్రాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన 10వ తరగతి హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఏ. కృష్ణారావు సూచించారు. అలాగే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నుంచి కూడా విద్యార్థులు హాల్ టికెట్లను పొందొచ్చని పేర్కొన్నారు. ఒకవేళ ఏదైనా కారణాలతో పాఠశాలల యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే విద్యార్థులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పరీక్షలు రాయవచ్చని పేర్కొన్నారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు, సందేహాలుంటే 04023230942 అనే ఫోన్ నెంబరుకు ఫోన్ చేసి చెప్పాలని, అందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామని అన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11,544 పాఠశాలలు ఉండగా వీటిలో దాదాపు 4.97 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. మొత్తం 2,500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు చదువుతున్న పాఠశాలలకు సమీపంలోనే పరీక్ష కేంద్రాలుంటాయని కంగారు పడాల్సిన అవసరం లేదని కృష్ణారావు చెప్పారు. కాగా మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు నేడే. రీకౌంటింగ్కు అవకాశం. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మెయిన్స్ రాత పరీక్షల ఫలితాలు సోమవారం మార్చి 10న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే టీజీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. కాగా అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలు మాత్రమే మార్చి 10న వెల్లడి కానున్నాయి. తొలుత టీజీపీఎస్సీ అభ్యర్థుల మార్కులను ప్రకటించి ఆ తర్వాత అభ్యంతరాలున్న వారి నుంచి రీకౌంటింగ్కు ఆప్షన్లు స్వీకరించి రీకౌంటింగ్ చేపడుతుంది. ఆ ప్రక్రియ ముగిశాక 1:2 నిష్పత్తిలో జాబితాను వెల్లడించనుంది. ఈ మేరకు మార్చి 10 సోమవారం తేదీన గ్రూప్ 1 6 పేపర్లలో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితా వెల్లడిస్తారు. అలాగే సబ్జెక్టుల వారీగా ప్రతి పేపర్లో సాధించిన మార్కులను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో పొందుపరచనుంది. ప్రాథమిక జాబితాలో
వచ్చిన మార్కులపై సందేహాలున్న వారి నుంచి 15 రోజుల్లోగా ఒక్కో పేపరుకు 1000 చొప్పున చెల్లించి రీకౌంట్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన దరఖాస్తుదారుల పేపర్లలోని మార్కులను అధికారులు మరోసారి లెక్కిస్తారు. లెక్కింపులో పొరపాట్లు ఉంటే సరిచేసిన తర్వాత మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన జాబితాను టీజీపీఎస్సీ వెల్లడిస్తుంది. కాగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 21,093 మంది అభ్యర్థులు హాజరైన సంగతి తెలిసిందే. కాగా తెలంగాణ గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం సూచించారు. కమిషన్ పారదర్శకంగా నియామకాలు చేపడుతుందని, మధ్యవర్తులు తప్పుడు వాగ్దానాలు, హామీలు ఇచ్చినట్లు ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు రాలేదని కమిషన్ స్పష్టం చేసింది. అలాగే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, అలాంటి వారు ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే వెంటనే కమిషన్ మొబైల్ నెంబర్ 9966700339 ఈమెయిల్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.